సార్ నమస్కారం నాగరాజా. సార్ మన వైఎస్ జగన్ అన్న బస్ యాత్ర నిన్నటితో పూర్తయిందంట కదా సార్. ఎస్, దాని రిజల్ట్ ఏ విధంగా వచ్చింది సార్? వెరీ గుడ్ రిజల్ట్. చెప్పండి సార్. ఎట్లంటే మన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, మన వదిన పురంధేశ్వరి తెలుసు కదా, తెలుసు. మనకు కూడా వదిన. మన చంద్రన్నకు వదిన అయితే మనకు వదిన. ఈ మన వదిన వీళ్ళంతా కలిసి ఏమనుకున్నారంటే, బస్సు యాత్ర అంటే బస్సు ఇలా వస్తుంది అలా పోతుంది, అది ఏముందిలే అనుకున్నారు. ఇంత ఈ విధముగా ఇంత ఫలితం పెంచే విధంగా జరుగుతుందని వాళ్ళు ఊహించలే. ఏమైందా, సీమలో మొదలైంది, కోస్తా ఆంధ్రాలో కొనసాగింది, ఉత్తరాంధ్రను ఊపేసింది. గ్రాఫ్ సర్ పైకి వెళ్ళిపోయింది, జగన్ గ్రాఫ్. ఇది జరుగుతుందని వాళ్ళు ఊహించల. అలుపు లేదు, సొలుపు లేదు, ప్రతి మలుపులో గెలుపు జగన్. అంతే, ఇట్లా వస్తుందని ఎవరు అనుకోలా. గెలుపే ధ్యేయంగా రోజు రోజుకు జనాదరణను పెంచుకుంటూ దానిని ఒక జైత్ర యాత్రగా మార్చినాడు మన జగనన్న. ప్రతి మీటింగ్ లో ప్రతిపక్షాలకు చెమటలు పట్టే విధముగా మాటలు తూటాలు విసిరినాడు. ఒక అద్భుతమైన ప్రసంగం ప్రతి చోట కూడా. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజు నుండి అర నిమిషం కూడా వేస్ట్ చేయలేదు జగన్. అదే పనిగా విజయాన్ని పెంచుకుంటూ 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 పోతూనే ఉన్నాడు. బస్సు యాత్ర అంటే ఏముందిలే అనుకుంటే సుక్కలు చూపిస్తాడు ఇప్పుడు ప్రత్యర్థులకు. ఎస్, ఏంది బా ఇంత జనాదరణ, వాళ్ళకు వాళ్ళే ఏ మింగుడు పడలా వాళ్ళకు ప్రత్యర్థులకు. ఈ బస్సు చక్రాల కింద సైకిలు గ్లాసు పడి ముక్కలు ముక్కలై నలిగి మాడి మసైపోయింది. అసలు నువ్వు ఈ యాత్రలో, ఈ బస్సు యాత్రలో, మేమంతా సిద్ధం బస్సు యాత్రలో తెలుగుదేశం నుండి, జనసేన నుండి 1,05,000 మంది వైసీపీలోకి చేరినారు. నిద్ర పట్టలేదు ప్రత్యర్థులకు. గుండెలు మీద ఎక్కి గుత్తా ఉన్నాడు జగన్. జగనే మన సీఎం, ఇది నిజం. జై జగన్. జై జగన్. ప్లీజ్ సబ్స్క్రైబ్.